రాష్ట్రంలో ఇక సవాళ్లకు ప్రతి సవాళ్ళు ఇసురుకుంటా ఉన్నారు. మొత్తం మీద లీడర్లు అయితే శివాలు ఎత్తుతా ఉన్నారు. నిన్న కేటీఆర్ సార్ సవాల్ విసిరిండు కదా రేవంత్ రెడ్డి సార్కు. ఇక మొత్తం మీద కేటీఆర్ సార్కి అయితే ప్రతి సవాల్ విసిరిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఇక ఏం సవాల్ విసిరిండు ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. సవాళ్ళతోని మొత్తం మీద శివాలు ఎత్తిపోతున్నారు మన లీడర్లు. కేటీఆర్ సార్ నిన్న సవాల్ విసిరిండో లేదో ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ప్రతి సవాల్ విసిరిండు. అసలు కేటీఆర్ స్థాయి ఏంది, ఆయనకు వచ్చిన ఓట్లేండి అని చెప్పి ఓ గీ తీర్ల మాట్లాడిండు. లక్షల కోట్లు ఉండొచ్చు, కాళేశ్వరం దోచుకున్నాయి, ధరలేలు దోచుకున్నాయి, కానీ ఆఖరి పైసలు లేకుండా క్యారెక్టర్ ఉన్నది. ఆయన క్యారెక్టర్ లేని మనిషి ఆయన ఓడగొట్టాలంటే ఈజీ పని. వాళ్ళు ఆయనే ఓడిపోయిండు. మామూలు ఆర్డినర్ వెంకటరమణారెడ్డి ఒక వర్కర్ మీద కేటీఆర్ అనే వారు ఛాలెంజ్ చేసే స్థాయి లేదు. ఆయన పొలిటికల్ క్లోజ్ అయిపోయింది. ఇన్నర్ కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అట్లా చెప్తున్నాడో లేదు ఇట్లా నవ్వుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. అటెన్కాయ ఇక చూసుకుందాం, ఇద్దరం కలిసి రాజీనామా చేద్దాం తెలుసుకుందాం అన్నట్టు సవాల్ విసిరిండుల్లో కేటీఆర్ సార్కు. సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటావు. చూసిరు గదుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సవాలు. అటు రేవంత్ రెడ్డి సార్ను ఒక్క మాట కూడా అననిస్తలేడు ఈ నడుమ. మొత్తం మీద ప్రతిపక్షాలను అయితే గట్టిగా అరుచుకుంటున్నాడు. చూడాలి మరి ఇట్లా సవాళ్ళతోని ఈ లీడర్లంతా ఎన్ని రోజులు శివాలు ఎత్తుతారో ఏమో.